సోషల్ మీడియాలో తులసి చందు ఇంకా రామలమ్మ గురించి ఒక పెద్ద రచ్చ జరుగుతుంది. అసలు ఈ రచ్చ ఎలా స్టార్ట్ అయింది? అసలు ఇందులో ఎవరు తప్పుంది? ఎందుకని ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారు? ఈ వీడియోలో మీరు ఊహించని నిజాలు తెలుస్తాయి. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్ ఇంకా నేషనలిస్ట్ అంటే ఏంటో మీకు తెలియాలి. అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. లెఫ్ట్ లిబరల్స్ యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుందంటే ఇండియాలో ఉన్న మైనారిటీస్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం. ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్కి హై ప్రయారిటీ ఇవ్వడం, ఎల్జిబిటీ కమ్యూనిటీకి వాళ్ళ హక్కుల కోసం పోరాడడం, పర్యావరణ పరిరక్షణ కోసం యుద్ధమాలు చేయడం, మరీ ముఖ్యంగా సెక్యులరిజం అంటారండి. వీరికి జమ్మూ కాశ్మీర్లో చొరబడి హిందువులను మతం అడిగి మరి చంపినా కూడా సెక్యులరిజంకే సపోర్ట్ చేస్తారు. సో వీరిని ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్ అని అంటారు. ఇప్పుడు నేషనలిస్ట్ గురించి కూడా చెప్తాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు లెఫ్ట్ లిబరల్స్ అంటే ఏంటి, నేషనలిస్ట్ అంటే ఏంటి అనే కీలక విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. నా వీడియో పేరెంట్స్ చూస్తున్నట్లయితే నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ పిల్లలకు కూడా తప్పక చూపించండి. రైట్, ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. నేషనలిస్ట్ అంటే జాతీయవాది. వీరు దేశ ప్రయోజనాలు, దేశ భద్రత, దేశ ఐక్యత, దేశ హితం కోసం ఆలోచించేవారు. కంట్రీ స్టేబుల్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, స్టేబుల్గా ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది. ఒకవేళ కంట్రీ స్టేబుల్గా లేకుంటే పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో ఈ అస్థిరత్వం కారణంగా ప్రజలు ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్టేబుల్గా ఉండాలి అంటే ఒక మంచి పార్టీ రూలింగ్లో ఉండాలి. నేను ఇక్కడ ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదండి. ఇంకా నేషనలిస్టులు జాతీయ జెండాకి గౌరవిస్తారు, జాతీయ గీతాన్ని ప్రేమిస్తారు, దేశం కోసం ఆలోచించే వారినే నేషనలిస్ట్ అంటారు. లెఫ్ట్ లిబరల్కి ఇంకా నేషనలిస్టులకి చాలా డిఫరెన్స్ ఉంటాయండి. అర్థం కాకుంటే మళ్ళీ వినండి. ఇప్పుడు తులసి చంద్ గారి గురించి మాట్లాడుకుందాం. ఈవిడకి 15 సంవత్సరాల మీడియా ఎక్స్పీరియన్స్ ఉంది. వివిధ సంస్థల్లో కూడా పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ నడిపించిన ఐపాక్ సంస్థలో కూడా ఈవిడ గారు పనిచేశారు. తులసి చంద్ గారు వారి యొక్క వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్లో ఎక్కడ రివీల్ చేయలేదు. లైక్ మ్యారేజ్ ఇంకా పిల్లల గురించి చాలా ప్రైవేట్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారు. నేను ఈమె ఛానల్స్లో చాలా వీడియోస్ చూశాను. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎవరిని ఫాలో అవుతున్నారని కూడా చెక్ చేశాను. హిందూ వ్యతిరేకవాదుల్ని ఈవిడ గారు ఫాలో అవుతున్నారు. ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్, జునేద్, పెద్ద పెద్ద ముస్లిం ఇన్ఫ్లుయెన్సర్ని ఈవిడ గారు ఫాలో అవుతున్నారు. కావాలంటే మీరు కూడా వెళ్ళి చూడండి. ఇప్పుడు రచ్చ రామలమ్మ గురించి మాట్లాడుకుందాం. ఈవిడ అసలు పేరు రమ్యకృష్ణ, హైదరాబాద్ లోకల్ క్యాండిడేట్. మీడియా రంగంలో 10 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. సుమన్ టీవీ, P6 లాంటి పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా పనిచేశారు. ఈవిడ గారు ఒక నేషనలిస్ట్ అంటే జాతీయవాది. హిందూస్ పైన ఎక్కడైనా దాడి జరిగినా కూడా ఈవిడ గారు స్పందించి ఒక వీడియో చేస్తారు. రీసెంట్గా హైదరాబాద్ బోనాల పండుగకి కేవలం 20 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ రంజాన్ ఫెస్టివల్కి 30 కోట్లు విడుదల చేశారు. అంటే 80% ఉన్న హిందువులకి కేవలం 20 కోట్లేనా? ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేషనలిస్టులు స్పందిస్తారు. లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తులకి ఇలాంటివి కనిపించవు. ఇంకా చాలా చోట్ల హిందూస్కి చాలా రకాలుగా అన్యాయం జరుగుతుంది. మొన్న జమ్మూ కాశ్మీర్లో జూలై 31వ రోజు జరిగిన అటాక్ గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. నేను యూట్యూబ్ వీడియో పోస్ట్ చేస్తే యూట్యూబ్ దాన్ని ఎవరికి కూడా చూపించడం లేదు. ఇలా సమాజంలో జరిగే చాలా వాటికి ఈవిడ స్పందిస్తుంది. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో కూడా హిందూస్ ఉంటారు. వాళ్ళని అక్కడ మైనారిటీస్గా చూస్తారు. ఎందుకంటే ఒక దేశంలో కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఉంటే వారిని అక్కడ మేజర్ కమ్యూనిటీగా చూస్తారు. చాలా తక్కువ జనాభా కలిగిన వారిని మైనారిటీగా చూస్తారు. అక్కడ మైనారిటీలని చాలా క్రూరమైన వివక్షతో చూస్తారు. ఎగ్జాంపుల్ దీపు చంద్రదాస్ అనే 27 యువకుడిని అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రాణాలతో ఉండంగా మరీ నిప్పంటించి చంపేశారు. కానీ ఇక్కడ మన ఇండియాలో అలా ఎవరినైనా చంపారా? మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ మనం ప్రేమగా బాయ్ బాయ్ అని పిలుచుకుంటాం. అందరూ అలా ఉన్నారని నేను అనడం లేదు. ముస్లిమ్స్లో కూడా నేషనలిస్టులు ఉన్నారు. ఫైనల్గా రచ్చ రామలమ్మ ఒక నేషనలిస్ట్ అంటే జాతీయవాది. తులసి చంద్ గారు ఒక లెఫ్ట్ భావజాలం కలిగిన వ్యక్తి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దేశ హితం కోసం పనిచేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.